దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. కీర్తనలు 105వ కీర్తన 3వ చరణం. ఈ దినాలలో మనం చూచినట్లయితే ఎంతో మంది రాత్రనక పగలనక కష్టపడుతూ ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అన్ని సౌకర్యములను కలిగి ఉంటున్నారు, కానీ వారి హృదయములో కొంచెమైనా సంతోషం కనిపించడం లేదు. ఎంతున్నా ఏమున్నా కుటుంబాలలో సంతోషము ఆనందం లేకపోతే అదంతా కూడా వ్యర్థమే కదా. కానీ మనము చదువుతున్న ఈ వచనం చూస్తే ఎవరైతే దేవుని వెతుకుతారో, దేవునితో కలిసి వారి రోజును ప్రారంభిస్తారో, దేవునిపై పూర్తిగా ఆధారపడతారో, వారి హృదయము వారి కుటుంబం అంతా కూడా సంతోషముతో నింపబడుతుంది. వారి కుటుంబాలు ఆనందంగాను ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతాయి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని వెతికి దేవుని ద్వారా నిజమైన సంతోషమును ఆనందమును అనుభవించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన ఘననామమునకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలము మీరు సెలవిచ్చిన నీ మాటల కొరకు స్తోత్రాలు. మేము మిమ్మలను వెదికేవారముగా, నిత్యము నీ వైపు చూచేవారిగా మా జీవితాలు ఉంచండి. మా కుటుంబాల్లో మీరుండండి, మా వ్యక్తిగత జీవితాల్లో మీరుండండి. ఎవరైతే బలహీనతల చేత అనారోగ్యముల చేత బాధపడుతున్నారో, కుటుంబములో సంతోషము లేక ఆనందము లేక బాధపడుతున్నారో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబములో సంతోషమును ఆనందమును మీరు కలుగు చేయండి. ప్రతి కుటుంబములో సమాధానమును మీరు అనుగ్రహించండి. ఈ దినమంతా నీ సన్నిధి, మీ ప్రసన్నత మీరు మాకు అనుగ్రహించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.